యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములు. ఈరోజు మన అంశము శోధన సహించువాడు ధన్యుడు. దేనికంటే ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి శోధనలు వస్తూనే ఉంటాయండి. అంటే ఎలాంటి శోధనలు వస్తాయి? కొన్ని స్వయముగా మనం తెచ్చుకునే శోధనలు ఉంటాయి, కొన్ని మనల్ని పరీక్షిస్తానికి వచ్చే శోధనలు ఉంటాయి. మనల్ని పరీక్షిస్తానికి వచ్చే శోధనలు మనల్ని అంతగా ఇబ్బంది పెట్టవు. దేనికంటే యేసయ్య ఇబ్బంది పెట్టనివ్వడు. అదే మనము కనుక సొంతగా తెచ్చుకునే శోధనలు కనుక ఉంటే అవి చాలా మనిషిని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అందుకనే శోధన సహించువాడు ధన్యుడు. ఈరోజు మన అంశము, దయచేసి మనము వాక్య భాగంలోకి వెళ్దాం. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూడండి ఏమంటున్నాడు, ఇంకోసారి చదువమ్మా. శోధన సహించువాడు ధన్యుడు. అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేనికంటే సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఏమిటి కష్టాలు నాకే రావాలా, నేను భరాయించలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, ఏంటి నా ప్రార్థన ఏమవుతుంది, నేను ప్రార్థన చేస్తున్నా సరే కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి అని మాట్లాడుతూ ఉంటారండి చాలా మంది. కానీ అలా మాట్లాడకూడదు. మనం కష్టాల్లోనే మనం ఎవరిని పట్టుకోవాలి చెప్పండి? కష్టం వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? మనకి కష్టం వచ్చింది, మనకి బాధ వచ్చింది, మనకి ఇబ్బంది వచ్చింది, మనకి వ్యాధి వచ్చింది, మనకి అప్పు వచ్చింది, మనకి శత్రువులు వచ్చారు. మనం ఈ సమయంలో చూడవలసింది ఎవరి వైపు? నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి యేసయ్య వైపు చూడాలి. కానీ మన అందరం ఏం చేస్తున్నామంటే, చేయవలసిన పని చేస్తాం లేదు, చూడవలసిన వారి వైపు చూస్తాం లేదు. విశ్వాసాన్ని కోల్పోతున్నాం. విశ్వాసాన్ని కోల్పోతే అవన్నీ కూడా నిజముగా నీ మీద పడి నిన్ను చాలా ఇబ్బంది పడతీయండి. అందుకే మనం ఏం చేయాలి అంటే, ఈ కష్టాలు, ఈ వ్యాధులు, ఈ బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు వాటి వైపు మనము చూడకూడదండి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకనగా మన దేవుడు, మన యేసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు అండి. చూస్తా నువ్వు ఇబ్బంది పడుతుంటే మన దేవుడు నిన్ను పట్టించుకోడు అనుకుంటున్నావా? పట్టించుకుంటాడు. కానీ అక్కడ నీ విశ్వాసం ఎంత ఉంది, నువ్వు విశ్వాసంతో ఉన్నావా లేవా అనేది కూడా దేవుడు చూస్తాడు కదండి. యేసయ్య అలా చూస్తూ ఉంటాడు. నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు పరిగెత్తుకుంటా వచ్చి యేసయ్యనే కనుక అద్దుకుంటే ఆ బాధ నీ నుండి భయం పారిపోతుందండి. బాధకే భయం వేసి పారిపోతుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏమనగా, ఏ చిన్న కష్టమైనా సరే మనం యేసయ్యను ప్రార్థిస్తల్లా. అప్పుడు దాకా ప్రార్థన చేసే మీరు ఎక్కడ బలహీన పడిపోతున్నారు అంటే, మీకు బాధ వచ్చినప్పుడు బలహీన పడుతున్నారండి. బాధ లేనప్పుడు మీరు మంచిగా ప్రార్థన చేస్తున్నారు. మీకు బాధ లేనప్పుడు మీరు మంచిగా వాక్యం చదువుతున్నారు. మీకు బాధ లేనప్పుడు మీరు ఇతరులకు కూడా బైబిల్ చదవండి అని చెప్పుతున్నారు. కానీ మీకు బాధ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? బైబిల్ని పక్కన పెడుతున్నారు, ప్రార్థనని పక్కన పెడుతున్నారు, విశ్వాసాన్ని పక్కన పెడుతున్నారండి.
దయచేసి మీరు అలా చేయవద్దు. ఎందుకనగా మనం ఉండవలసిన సమయం ఏది? విశ్వాసంలో ఉండవలసిన సమయం. నీకు బాధ వచ్చినప్పుడే, నీకు వ్యాధి వచ్చినప్పుడే, నీకు నీ చుట్టూ సమస్యలు వచ్చినప్పుడే. ఎందుకనగా నువ్వు నమ్మాలి, నా దేవుడు నాలోనే ఉన్నాడు, నాకు ఏమీ కాదు. ఆయన మనలో ఉన్నాడు. ఇకంతే. ఆయన నీలో ఉండగా ఏ బాధ నిన్నేమీ చేయలేదు, ఏ వ్యాధి నిన్నేమీ చేయలేదు, ఏ అప్పు నిన్నేమీ చేయలేదు, ఏ శత్రువులు నిన్నేమీ చేయలేరు, ఎవరు నిన్నేమీ చేయలేరు. ఆయన నీలో ఉన్నాడని నువ్వు నమ్మితే, అంత బలమైన విశ్వాసం నీకు ఉంటే ఎవరు కూడా నిన్నేమీ చేయలేరండి. కంటికి కనపడే శత్రువులైనా, కంటికి కనపడని శత్రువులైనా నిన్ను ఏమీ చేయలేరు. నీలో ఏ నిర్ణయం ఉండాలి? యేసయ్యే నాలో ఉన్నాడు, నాకేమీ కాదు అని నువ్వు నమ్మాలి. దేనికి? ఇంకోసారి చదవమ్మా. ఏముంటున్నాడు ఇక్కడ? శోధన సహించువాడు ధన్యుడు. ఎట్లా ఉంటే ధన్యుడు చెప్పండి. నాకు శోధన వచ్చింది, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా సరే నాకు ఈ శోధన ఎందుకు వచ్చింది, నేను బైబిల్ చదవను అనేవాళ్ళు కూడా ఉన్నారండి. అట్లా అపవాదం మిమ్మల్ని రెచ్చగొట్టింది. అది కాదు నువ్వు చేయవలసిన పని. నాకు బాధ వచ్చిందా, నేను ఇంకా బలంగా ప్రార్థన చేస్తాను, బాధ పారిపోవాలి అని మనం అనుకోవాలండి. ఎందుకంటే మనం ప్రభువు బిడ్డలం, మనం దేవుడి బిడ్డలం. అంతేకాని బాధను చూసి భయపడేది ఏంటండి? బాధను చూసి భయపడితే దేవుడి రాజ్యానికి వారసులమవుతామా మనం? దేవుడి బిడ్డలుగా పిలువబడతామా మనం? మనం దేవుడి బిడ్డలుగా పిలువబడాలన్నా, దేవుడి రాజ్యానికి వారసులమవ్వాలన్నా మనం ఏం చేయాలో తెలుసా? బాధ వచ్చిందా, నువ్వంతే ఏ స్థలంలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, అక్కడే మోకరించు, ప్రార్థన చేయి. అంటే వాడికి మనకి యుద్ధం జరుగుతుంది. ఎవరికి మనకి యుద్ధం జరుగుతుంది? బాధకి మనకి యుద్ధం జరుగుతుంది. వాడి యుద్ధం ఏంటి? కష్టాలు తీసుకురావటం. వాడు చేసే పని ఏంటి? కష్టాలు తీసుకురావటం, బాధలు తీసుకురావటం. అది వాడి సైన్యం అయితే నీ బలం ఏంటో తెలుసా? నీ బలం ఏంటో తెలుసా? మోకరించి ప్రార్థన చేస్తాం. అప్పుడు రెండిళ్ళకి యుద్ధాలు జరిగింది. ఎలాంటి యుద్ధం జరుగుతుంది? ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలుసా? మోకరించి ప్రార్థన చేసిన వాడిదే విజయం. అవునండి. బాధలు భయంకరంగా పారిపోతాయి. ఇక ఇతన్ని మనం ఏమీ చేయలేం. అతని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అతను మోకరిస్తున్నాడు, అతను ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే దేవదూతల సమూహం నిన్ను ఆవరించేసిద్దండి. యేసయ్యా వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు, మోకరించి నా బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు, మీరు వెళ్ళండి అని. యేసయ్యా దేవదూతలను పంపించేస్తాడు. నీ మొర ఆయన ఆలకిస్తా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తూ మొదలు పెడతావో ఏ బాధలు నీ దగ్గరికి రావండి. ఇలా చేసి చూడండి. ఇట్లా చేసిన వారు రక్షణలో ఉన్నారు, మేలును పొందుకున్న వారు ఉన్నారు, అద్భుతాలు జరిగినాయి అని చెప్పిన వారు ఉన్నారండి. ఇవన్నీ కూడా మనం వింటలేదు. దేనికంటే బాధ వచ్చిందనే టెన్షన్ అనేది కూడా ఒక అపవాదేనండి. ఏమీ లేదు, మనలో యేసయ్య ఉన్నాడు అంతే. ఇంకా ముందుకెళ్ళమ్మా. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనని ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుతాడు. చూడండి, నువ్వు వాటిని గనక ఎదురిస్తామంటే నువ్వేమీ లేదు. వాటికి వెళ్ళి డైరెక్ట్ గా నువ్వు పోటాపోటీగా ఫైట్ చేయాల్సిన అవసరం లేదండి. నీ ఫైట్ ఏంటో తెలుసా? నీ యుద్ధం ఏంటో తెలుసా? మోకరించి ప్రార్థన చేస్తాం, విశ్వాసం కోల్పోకుండా ఉంటాం, నాలో నా యేసయ్య ఉన్నాడని నమ్మటం. మీ సమస్య ఏదైనా, మీ బాధ ఏదైనా, మీ అప్పు ఏదైనా, మీ వ్యాధి ఏదైనా, ఏది నన్ను చేయలేదు. నేను ఎక్కడున్నాను? యేసయ్య నాలో ఉన్నాడు. నేను దైవ సన్నిధిలో ఉన్నాను, మోకరించి ఉన్నాను. నా ప్రార్థన యేసయ్య విన్నాడు.
చూస్తున్నాడు కూడా కాదు, విన్నాడు అని బలమైన విశ్వాసంతో మీరు గనక ఉన్నట్లయితే విజయం ఎవరిది? మనదే. ఏమంటున్నాడు? జీవ కిరీటమును చదువు. జీవ కిరీటమును జీవ కిరీటము పొందును. నువ్వు విశ్వాసంతో ఉండు, బలహీనపడవద్దు, భయపడవద్దు. ఎందుకనగా దేవుడు నీలో ఉన్నాడు, యేసయ్య నీతో ఉన్నాడు. ఆయన లేకపోతే మనం లేమండి. ఎందుకంటే మనం ఈ రోజున సజీవులుగా ఉన్నామంటే ఆయన మనలో ఉన్నాడని నమ్మండి. ఏమి మనల్ని ఎంత మాత్రము ఏమీ చేయలేదండి. దేనికంటే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి, ఆయన జీవవాయువు మనలో ఉంది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం, మనం నడవగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాం, అన్నం తినగలుగుతున్నాం, అన్ని కార్యాలు చేయగలుగుతున్నాం అంటే ఆయన మనలో ఉన్నాడు. మీరు భయపడవద్దు, దేనికి విశ్వాసం కలిగి ఉండండి. ఇంకా ముందుకెళ్ళమ్మా. 3 కూడా చదువు. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరని శోధింపడండి. దయచేసి గమనించండి, దేవుడు ఎవరని శోధింపడు. ఎవరికి శోధించే కష్టాలు తీసుకురాడు. ముందుకెళ్ళమ్మా. గనుక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన సహీయమైన దురాశ చేత ఏడవబడి బదులు కొలపబడి శోధించబడును. చూడండి, యేసయ్య అయితే ఏ ఒక్కరిని కూడా నేను శోధించను అని వాగ్దానం ఇస్తున్నాడండి. ఎందుకంటే శోధన అనేది మనం తెచ్చుకునేది. కారణాలు ఏంటో తెలుసా? నువ్వు బ్రహ్మాండంగా బ్రతుకుతున్నావు, నిన్ను బాధల్లో పడేస్తానికి, నిన్ను ఇబ్బందుల్లో పడేస్తానికి, నిన్ను శోధనలో పడేస్తానికి నీ మైండ్ లో ఒక పురుగు తొలిసింది. రోజుకి నువ్వు నెలకొచ్చి ఒక 50,000 సంపాదిస్తున్నావు. ఈ 50,000 నువ్వు ఎంతకాలం సంపాదిస్తే నువ్వు కోటీశ్వరుడు పోతో చెప్పు అనే దుర ఆలోచనాత్మ బయలుదేరుతుంది మీలో. 50,000తో నువ్వు ఏం సాధిస్తావు? నువ్వు 50,000తో ప్రశాంతంగా బతుకుతున్నావు, నీ భార్య పిల్లలతో ప్రశాంతంగా ఉంటున్నారు, ఏ అప్పు లేకుండా నువ్వు ప్రశాంతంగా జీవిస్తున్నావు. కానీ నువ్వు ప్రశాంతంగా ఉంటే వాడు ప్రశాంతంగా ఉండడు, దురాత్మ. అందుకే నేను ఏం చేయాలి? నీలో ఒక దురాలోచన బయలుదేరింది. ఎలాంటి ఆలోచన? నేను ఇప్పుడు చేసేదానికన్నా ఇంకా మంచి వ్యాపారం చేయాలి, నేను ఇప్పుడు చేసేదానికన్నా బాగా లాభాలు వచ్చే బిజినెస్ చేయాలి అనే తలంపు నీలో అపవాది తీసుకొస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే నీకు ఆలోచన కలుగుతుందో, నీకున్న స్థితికి, నీకున్న పరిస్థితికి, నీకు ఎక్కడెక్కడైతే అప్పు పుడుతుందో నువ్వు అప్పులు తీసుకొస్తావు. దేనికి? నీకు ఇల్లు ఉందనుకో, నీ ఇంటిని కూడా వేరే వాళ్ళకి తాకట్టు పెట్టేస్తావు. పెట్టి ఒక 20 లక్షలు తీసుకుంటావు. నీకు వచ్చే ఆదాయం ఎంత? 50,000. నీ ఆలోచన ఎంత? నెలకి 10 లక్షలు. ఈ వ్యాపారం చేస్తే నాకు నెలకు 10 లక్షలు వస్తాయి అంటే 1 సంవత్సరము ఆదాయం నాకు 1 నెలలోనే వచ్చింది. నేను ఈ వ్యాపారం చేస్తే అని నీకు ఆలోచన కలగజేసింది అపవాది. దాంట్లో నువ్వేం చేస్తావు? నీకున్న ఇంటిని తాకట్టు పెట్టి వ్యాపారం చేస్తాం, మొదలు పెడతాం. ఎప్పుడైతే నీవు ప్రార్థన లేకుండా, దేవుడితో సంబంధం లేకుండా, నీ సొంత ఆలోచన కొద్ది నువ్వు వ్యాపారం పెడతావు, పెట్టేదాకా కూడా నీలో నువ్వు వ్యాపారం పెట్టి అని శోధించిన ఆ దురాత్మ పెట్టిన తర్వాత ఏం చేసిందో తెలుసా? ఎవరిని నీ వ్యాపారం దగ్గరికి రాకుండా చూసుకొని. ఎందుకు? ఎవరన్నా వచ్చి నీ వ్యాపారంలో కనుక నువ్వు పెట్టిన వ్యాపారం ఎక్కడ డెవలప్ అయిందో, ఎక్కడ నువ్వు అభివృద్ధి చెందుతావో అని
వాడు మళ్ళీ నీ వ్యాపారం దగ్గరికి ఎవరు రానియకుండా జాగ్రత్త పడతాడండి. ఆ జాగ్రత్త పడి నువ్వు పెట్టిన వ్యాపారం లాస్ అయిపోవాలి అని ప్రయత్నించింది, లాస్ చేసేసింది. అప్పుడు ఏం జరిగిందండి? నువ్వు తీసుకున్న 20 లక్షలకి వడ్డీ 60,000 కట్టాలి. 3 రూపాయలు వడ్డీ కాడికి వేసుకున్నా వడ్డీ 60,000 కట్టాలి. నెల నెల నీకు వచ్చే సంపాదన 50,000 అప్పు తీసుకున్నావు, వ్యాపారం చేసావు, లాస్ అయిపోయావు. ఈ బాధ ఎవరండి? దేవుడు చేయమన్నాడా నిన్ను? అదే దేవుడు తలంపు అయితే నువ్వు ప్రార్థనలో పెట్టు. నువ్వు చేయాలనుకున్నావా? యేసయ్యా, నేను ఈ వ్యాపారం చేయాలనుకున్నాను తండ్రి, నేను ఈ బిజినెస్ చేయాలనుకున్నాను దేవా, ఏంటి తండ్రి నీ చిత్తం ఏమిటి దేవా అని నువ్వు గనక 1 నెల రోజులు 2 నెలలు గనక ప్రార్థనలో పెడితే యేసయ్యా నీకు ఆలోచనలు కలగజేస్తాడు. దర్శనాల రూపంతో మాట్లాడతాడండి. అది దేవుడి చిత్తం కనుక కాకపోతే వద్దు, మనకు వద్దా, నువ్వు ప్రశాంతంగా బ్రతుకుతున్నావు, బ్రతుకు అని ఎవరో ఒకరితో మాట్లాడిస్తాడు దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడే ఉన్నాడు కనుక ఎవరికైనా మాట్లాడిస్తాడు. ఎవరినైనా నువ్వు సలహా అడిగేవనుకో వాళ్ళతో చెప్పిస్తాడు. దేవుడే రాడు, చెప్పిస్తాడండి. వద్దయ్యా, నువ్వు ప్రశాంతంగా బ్రతుకుతున్నావు, నీ ఇల్లు తాకట్టు పెట్టద్దు, నువ్వు వ్యాపారం చేయొద్దు. నువ్వు వ్యాపారానికి వెళ్తే ఏమవుతుందో ఆ వ్యాపారం, లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. లాభం వస్తే సంతోషమే, నష్టం వస్తే కుటుంబాన్ని కోల్పోవాల్సి వచ్చింది, బిడ్డలకున్న నీడ కూడా తీసేయాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషపడని అనేక మందితో దేవుడు మాట్లాడిస్తాడండి. అది మనం తెలుసుకోవాలి. అలా తెలియక మూర్ఖంగా కనుక వెళ్తే అపవాది నిన్ను నడిపిస్తున్నావు అని జ్ఞాపకం చేసుకోండి. ఆ మూర్ఖంగా వెళ్ళి అనేకమైన కష్టాలకి, అనేకమైన నష్టాలకి గురయ్యి నువ్వు చేసుకున్న తప్పుదాలకి ఎవరు దూషిస్తావు? చెప్పండి. దేవుడు నన్ను పట్టించుకోవాలా, దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెట్టాడు అని అనొద్దని వాక్యం మాట్లాడుతుంది. ఇంకోసారి చదువమ్మా, 3 చదువు. దేవుడే మాట్లాడుచున్నాడండి వాక్యం రూపంలో, దయచేసి గమనించండి. దేవుడు కీడు విషయమై దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధించడండి. దేనికంటే ఆయన తన రక్తం కార్చాడండి. శోధన నుంచి ప్రతి బిడ్డని ఆయన రక్తము కార్చి, ఆయన రక్తముతో నిన్ను కొనుక్కున్నాడండి. అందుకే ఆయన ఎవరిని కూడా శోధించబడనివాడు. ముందుకెళ్ళమ్మా. గనుక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అది తప్పండి. దేవుడు కాపాడేవాడే, దేవుడు కృప చూపేవాడే, దేవుడు రక్షించేవాడే, యేసయ్య నిన్ను ప్రేమించేవాడే. కానీ దేవుడు నిన్ను కష్టపెట్టేవాడు కాదు, నేను కష్టాల్లోకి లాక్కెళ్ళేవాడు కాదు, నీ పైన నీకు కీడులు తెప్పించేవాడు కాదండి. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. 14 కూడా చదవమ్మా. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏమంటున్నాడు? ప్రతి వాడును వాడి సొంత నిర్ణయాలతో వెళ్ళిపోతున్నాడు. చెప్పు, చదువు. దురాశ చేత ఏడుగబడి బలులు కొలపబడి వాడై శోధించబడును. చూడండి, వాళ్ళ సొంత నిర్ణయాలతో ఏం జరుగుతుంది? బాధలే. అందుకే మనం చెప్పుకున్నాం, మనం ఏం చేయాలన్నా సరే దేవుడికి ప్రార్థన, నువ్వు ఏమైతే చేయాలనుకున్నావో దాని గురించి ప్రార్థనలో పెట్టాలి. దేవుడిని అడగాలి, అయ్యా నేను చేయాలనుకుంటున్నాను తండ్రి, నాయనా నీ చిత్తమా కాదా తండ్రి, అయ్యా నీ నడిపింపు ఉందా లేదా తండ్రి అని మనము ప్రార్థనలో కనుక పెట్టినట్టయితే దేవుడు నీతో మాట్లాడుతాడు. దేవుడు నీతో మాట్లాడతామంటే ఎవరో ఒకరితో చెప్పిస్తాడండి. ఈ ఆలోచన మంచిది కాదయ్యా, వదిలే, లేదా ఆలోచన మంచిది
అనుకో, పర్వాలేదు చేయయ్యా, నీకు దేవుడికి తోడుగా ఉంటాడు అనే మాట పలుకుతుందండి. ఆ మాటలు రాకుండా నీ సొంతగా కనుక నువ్వు చేస్తే ఏం జరిగింది? ఇంకోసారి చదవమ్మా 14. ప్రతివాడును ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏది నీకున్న దురాశే, నిన్ను దుఃఖానికి తీసుకెళ్లేది ఏది? నీకున్న దురాశ. నువ్వు ఈ రోజున దుఃఖస్తుడు అయ్యేవాడి ఎలా కుదిరింది? నీకున్న దురాశను చొప్పున నీకున్న సర్వస్వము కూడా నువ్వు కోల్పోయావు. దేనికి? ఉన్నది పోయింది, నీకు ఉంచుకున్నది పోయింది అన్నట్లుగా నీకున్న దురాశ వల్ల సమస్తము కోల్పోయావండి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, దురాశ దుఃఖానికి సేతు. ఇలాగే చాలా మంది ఉన్నారు పోగొట్టుకున్న వాళ్ళు, పోయి ఆశ్రమం మొత్తం పోయి రోడ్ల పాలైన వారు ఎంతో మంది ఉన్నారు. కారణం ఏమనగా వారికి ఉన్న దురాశ. దేవుడు ప్రశాంతముగా బ్రతికిస్తున్నాడు, బ్రతుకుదాం అనుకుంటే ఏ బాధ నీ జోలికి రాదు, ఏ కష్టము నీ జోలికి రాదు. కానీ దురాశను బయలుదేరి చూడు, నీలో ఆ దురాశ బయలుదేరితే ఏమైపోతావో తెలుసా? పచ్చని నీ జీవితము ఎండిపోతుందండి. అందుకే దేవుడిచ్చిన దాంట్లో చాలు అని తృప్తి పడ్డవాడు ధన్యుడు. ఇంకా ముందుకెళ్ళమ్మా. స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొలపబడిన వాడై శోధించబడును. నీకున్న దురాశ చేతే నువ్వు శోధించబడతావు, అప్పులతో శోధించబడతావు, బాధలతో శోధించబడతావు. అన్ని నీ మీదకి పడిపోతాయండి. ఏ ఒక్కళ్ళు ఊరుకోరు, నిన్ను శోధిస్తా ఉంటారు, నిన్ను ఇబ్బంది పెడతా ఉంటారు. అందుకే మనం ఏం చేయాలి? దేవుడిచ్చినది చాలు. హ్యాపీగా బ్రతుకుతున్నావా లేదా? దేవుడిచ్చింది ఎంతైనా సరే సంతోషంగా ఉంటాం. నువ్వు దురాశ కలిగితే ఏమవుతావు? దుఃఖం పాలైపోతావు, వేదన పాలైపోతావు, బాధల పాలైపోతావండి. దయచేసి అలాంటి పనులు చేయవద్దు. మనం మరొక వాక్యానికి వెళ్దాం. రోమ 12:21 అండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము అన్నారు. చూడండి, దేవుడి వాక్యము మనతో మాట్లాడుతుంది. ఇది చాలా మందికి వర్తించే వాక్యం అండి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నవారు ఎలా ఉన్నారంటే, నేను ఏ పాపం చేసైనా, నేను ఏ తప్పులు చేసైనా, నేను ఏ దొంగతనం చేసైనా, నేను ఇతరుల్ని ముంచైనా సరే నేను గొప్పవాడిని అవ్వాలి అనుకుంటున్నారండి. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు కీడు చేత, నువ్వు పాపం చేత నువ్వు గొప్పవాడు కాలేవు. దేని చేత? నీకు చదవము. కీడు వలన జయింపక మేలు చేత కీడుని జయించు. అంటే నువ్వు యథార్థముగా ఉండి, మంచిగా ఉండి, దేవుడి దీవెనలతో నువ్వు ఆశీర్వదించబడి నువ్వు అభివృద్ధి చెందేవనుకోండి. ఎవరు గొప్పవాడు? మోసం చేసి సంపాదించినవాడు గొప్పవాడా? నీతిగా ఉండి సంపాదించిన వాడు గొప్పవాడా? చెప్పండి. నీతిగా ఉండి సంపాదించిన వాడు గొప్పవాడు. పాపాలు చేసి, శాపాలు తెచ్చుకొని, తప్పులు చేసి, దుర్మార్గమైన పనులు చేసి, దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి, ఇతరుల నోటి దగ్గర నువ్వు కాజేసి, ఇతరులకు అబద్ధాలు చెప్పి నువ్వు డబ్బులు కాజేసి, ఇవన్నీ నువ్వు ఈ విధముగా బ్రతికేది అది ఒక బ్రతుకా అని అడుగుచున్నా? నేను అడగటం లేదండి. బైబిల్లో ఉన్న వాక్యం మాట్లాడుతుంది. ఈ వాక్యము కనుక ఎన్నవారు కనుక ఉంటే బ్రతుకుని మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని బాగు చేయాలని వాక్యం రూపంలో ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే, నేను ఏమి చేసైనా సరే గొప్ప అవ్వాలి. నువ్వు గొప్ప అవ్వలేవు. పాపం చేస్తే దాని పరిష్కారం ఉండాలి. దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? పాపం చేసిన వాడు, దొంగతనం చేసిన వాడు,
ఎలా ఉంటారో తెలుసా? మనసులో భయంతో బ్రతికేస్తారండి. ఏ నిమిషాన నేను చేసిన పాపం ఎక్కడా పగిలిపోయిందో, నేను చేసిన పాపం ఎక్కడ వెంటబడిందో, ఏమైందో, పాపం చేసిన వాడు జైలు పాలవుతాడండి. యథార్థవంతుడు ధైర్యంగా జీవిస్తాడండి, నీతిగా బ్రతుకుతాడు. అందుకే ఇంకోసారి చదవము. కీడు వలన జయింపబడక, కీడు వలన జయించలేం. దయచేసి మీరు ఆలోచన చేయండి. వాక్యం మాట్లాడుతుంది, కీడుతో నువ్వు దేన్ని కూడా జయించలేవండి. ఇది నిజమైన మాట. వాక్యం పలుకుచున్న మాట, దేవుడు పలుకుచున్న మాట. కీడుతో నువ్వు దేన్ని కూడా జయించలేవు. తాత్కాలిక ఆనందము పొందుతావేమో, నువ్వైతే మాత్రం జయించలేవండి. మేలు చేత నువ్వు కీడుని జయించవచ్చు. దేనికి? మంచితో నువ్వు చెడుని జయించవచ్చండి. ఎందుకంటే దేవుడికి నీతి గల వాళ్ళు నచ్చుతారు, దేవుడిని ప్రేమించేవారే నచ్చుతారండి. అంతేగాని నువ్వు తప్పుడు పనులు చేసి, నేను తప్పుడు పనులు చేశాను, నేను కోట్లు సంపాదించానంటే దాన్ని దేవుడు మెచ్చడు. నీతిగా నీవు ఎదిగే వరకు నిన్ను దేవుడు ప్రేమిస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే యేసయ్య కావాల్సింది ఏంటో తెలుసా? నీతి కావాలి. మన పాపములు కాదండి. పాపములు మూట కట్టి నేను సంపాదించేంటే కుదరదు. నీతిగా జీవించు. నీతి గల వారిని దేవుడు ప్రేమిస్తాడు. నీతితో జీవించాలి మనం. ఎందుకంటే మన దేవుడు నీతి కలిగిన దేవుడు. అందుకే మనం ఎలా ఉండాలి చెప్పండి? శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. అందుకే బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఈ శోధనని సహించువాడు ధన్యుడు. అందుకే వాడు ధన్యుడైతే వాడు నీతిగా జీవిస్తాడండి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుడి వాక్యముని దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. దయచేసి తలలు ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, ఈ రోజున తండ్రి ఈ వాక్యముతో తండ్రి అయా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఈ వాక్యమున్న ప్రతి బిడ్డని తండ్రి అయా నా తండ్రి నీతిగా బ్రతికేటట్లుగా చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన వాళ్ళు చేసిన బాధలకి దయ, వాళ్ళు చేసిన పాపాలకి తండ్రి వారే బాధలు అనుభవిస్తారు, కానీ ఏ మాత్రము తండ్రి అయా మేము అనడానికి వీలు లేదని ప్రభా వాక్యముతో మాతో పలికించి ఉన్నారు తండ్రి. నాయన నువ్వు ప్రతి బిడ్డని ప్రేమించే దేవుడివే, కానీ ఏ బిడ్డ కష్టాలు పడాలనుకునే దేవుడు కాదని వాక్యములో మాతో మాట్లాడించినందుకు దేవా మీకు సమస్త మహిమ కలుగును గాక. ఈ వాక్యమున్న ప్రతి బిడ్డ మీ హృదయాల్ని మార్చుకొని ప్రతి బిడ్డ యేసయ్యని మహిమపరిచేవారుగా స్తుతించేవారుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములండి. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతా నగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా మినిస్ట్రీ పేరు జీసస్ ఫర్ టచ్ మినిస్ట్రీస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అండి. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రోలింగ్ లో మా ఫోన్ నెంబర్లు వస్తూ ఉంటాయండి. మీరు తప్పనిసరిగా ఫోన్ చేసినట్లయితే మేము మా సంఘం మొత్తం కలిపి మీకున్న బాధల కొరకు, మీకున్న సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం జరుగుతుందండి. మీ అందరికీ